అండి. వెల్కమ్ టు జేఎన్హెచ్ లీగల్ టాక్స్. మనం ఎవరి దగ్గర నుంచి అయినా చెక్ రిసీవ్ చేసుకుంటాం. అది మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అది ఎక్కడి నుంచి అయినా రిసీవ్ చేసుకుంటాం. సో ఫస్ట్ థింగ్, మనం చెక్ రిసీవ్ చేసుకున్న వెంటనే మనం చూడాల్సింది అందులో డేట్ మెన్షన్ ఎప్పుడు చేశారు, వాళ్ళ సైన్, చెక్ నెంబర్ ప్రాపర్గా ఉందా, అండ్ వాళ్ళ సైన్ ప్రాపర్గా ఉందా, డేట్ ప్రాపర్గా ఉందా, వాళ్ళు మనకి రాసిన అమౌంట్ ప్రాపర్గా ఉందా, ఇన్ వర్డ్స్ అండ్ రూపీస్ ఇవి రెండు ప్రాపర్గా ఉన్నాయా, మన నేమ్ పైన రాశారా, ఎవరి నేమ్ పైన రాశారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. వీటిలో ఏది మిస్ప్లేస్ అయిపోయినా, ఏది మనం చూసుకోకుండా చేసినా, ఇంకొకటి మెయిన్ థింగ్, మనం చెక్ వేసినప్పుడు అతని అకౌంట్లో కూడా అమౌంట్ ఉండాలి. అమౌంట్ ఉంటేనే మనం వేసిన చెక్ వ్యాలిడ్ అవుతుంది. ఇన్ కేస్ మనం వేసిన చెక్ వేసినప్పుడు అతని బ్యాంక్లో అమౌంట్ లేకపోతే అది ఆటోమేటిక్గా చెక్ బౌన్స్ అయిపోతుంది. చెక్ బౌన్స్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి అన్న థాట్ వస్తుంది. అందులో ఏం టెన్షన్ లేదండి. జస్ట్ బ్యాంక్ అఫీషియల్స్ని కలిస్తే వాళ్ళు మీకు చెక్ రిటర్న్ మెమో ఇస్తారు. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా మనం ఈ కేస్ని మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా కోర్టులో వేయాలి,